మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ గైస్, అందరికీ కూడాను తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియో అనేది ఒక 30 మినిట్స్ వరకు మీకు క్యారీ చేస్తుంది. సో ప్లీజ్ ఓపిక్గా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరైతే కామెంట్స్ అయితే పెట్టండి. సో 30 మినిట్స్ వీడియో ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ 30 మినిట్స్ వీడియోలో మీకు 5 మినిట్స్ మైండ్ మ్యాపింగ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ 5 మినిట్స్ అనేది కాన్సెప్ట్ మ్యాపింగ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ 20 మినిట్స్ అనేది మీకు కంప్లీట్గా ఈ లెసన్ పైన వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్లు అడుగుతాడని చెప్పడం జరుగుతుంది. సో గైస్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే అంశం ఏంటంటే వాస్తవ సంఖ్యలు. సో వాస్తవ సంఖ్యలు అంటే ఏమిటి, సో వాస్తవ సంఖ్యల్లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటాం, వీటిని రియల్ నెంబర్స్ అంటారు. సో రియల్ నెంబర్స్. సో ఈ రియల్ నెంబర్ టాపిక్లో మనకు వచ్చేటటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటి, ఓకే, కీ పాయింట్స్ ఏంటో ఒకసారి చూసుకుందాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఫస్ట్ మనం చూడగానే ఫస్ట్ అయితే దీని నుండి కనిపించేది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్ భాగహార నియమం అనేది కనిపిస్తుంది మనకి. సో యూక్లిడ్ డివిజన్, ఓకే, డివిజన్ లెమ్మా అని పిలుస్తాం. సో దీన్నే యూక్లిడ్ భాగహార నియమం అంటాం. సో యూక్లిడ్ భాగహార నియమం అని పిలుస్తాం. సో యూక్లిడ్ భాగహార నియమం అయిపోయిన తర్వాత సో ఈ యూక్లిడ్ భాగహార నియమాన్ని అనుసరించి కొన్ని వివరణలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత మనం చూస్తున్నట్లయితే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అంటాం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ అని పిలుస్తాం. సో ఈ వాస్తవ సంఖ్యల కాన్సెప్ట్లో మనం చూసుకున్నట్లయితే రెండు టాపిక్స్ కనిపిస్తాయి. ఒకటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫండమెంటల్ థీరం. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనిపైన మనకు వచ్చేది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా. అంతమైపోయేవి, అంతం కానివి. సో అంతం కాని వాటిలో మళ్ళీ మనం ఏం చెప్తామంటే రికరింగా నాన్ రికరింగా అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. దాన్ని ఏమంటాం, ఆవృతం అవుతాయా, ఆవర్తనం అవుతాయా, ఆవర్తనం కాదా అనే అంశం ఉంటుంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే కనిపించేది లాగరిథమ్స్. సో ఇవి మనకి వాస్తవ సంఖ్యల పాఠ్యాంశంలో మనం చదువుకోవాల్సిన ముఖ్యమైనటువంటి భావనలు అయితే. సో మెయిన్ కాన్సెప్ట్స్ ఇస్ ప్రెజెన్స్ ఇన్ ది రియల్ నెంబర్. సో ఫస్ట్ వన్ ఇస్ ద యూక్లిడ్ డివిజన్ లెమ్మా అండ్ ఇట్స్ అప్లికేషన్, అండ్ సెకండ్ వన్ ఈస్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అండ్ థర్డ్ వన్ ఇస్ ది టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ ఫ్రాక్షన్, అండ్ లాస్ట్ వన్ ఇస్ ది లాగరిథమ్స్. సో బై దీస్ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ది అప్లికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆల్సో హియర్. సో ఇక్కడ ఈ 4 కాన్సెప్ట్లకు సంబంధించి ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి అయితే మాట్లాడుకుందాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా పైన వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి. సో ఫస్ట్ వన్ అయితే మనకి ఏం ఇస్తాడంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా, గాసాబా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటూ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే దీన్ని రియల్ లైఫ్లో అంటే నిజ జీవితంలో ఏ విధంగా వాడతారు, ఇన్ రియల్ లైఫ్ హౌ కెన్ యూజ్ ది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. అండ్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ నెంబర్ ఇన్ ఏ ప్రెజెంట్ ఫామ్ అంటాం. అంటే దాన్ని ఏమని పిలుస్తామంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క బేస్ సంఖ్య రూపం కానివ్వండి, వర్గ సంఖ్య రూపం కానీ, క్యూబ్ ఫామ్ కానివ్వండి, ఘన రూపం కానీ ఏ విధంగా ఉంటుంది. సో ఆ సంఖ్య రూపం అనమాట, సంఖ్యా రూపాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు అనే అంశం మీద అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక సంఖ్యనిచ్చి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఈ గివెన్ నెంబర్ ఈజ్ ఎ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో అది వాస్తవ సంఖ్య అవుతుందా,
అది అకర్ణీయ సంఖ్య అవుతుందా లేదా కరణీయ సంఖ్య అవుతుందా అని ఏ విధంగా చూపిస్తావు? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్ ఆర్ ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్? సో ఈ విధంగా అయితే మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా పైన అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమొస్తుందంటే ఫ్యాక్టరైజేషన్ అంట, ఫ్యాక్టర్స్, కారణాంకాలు కనుక్కోవడం చెప్తాం. అండ్ కారణాంకాలు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో వీటిని యూజ్ చేసుకుని హెచ్సిఎం అండ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. అండ్ వీటిని బేస్ చేసుకునే మనం ఏం చెప్తామంటే ఇచ్చిన నెంబర్కి ఉండేటటువంటి టోటల్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, టోటల్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ఫ్యాక్టర్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అండ్ వీటిని రియల్ లైఫ్లో కూడా ఏ విధంగా అప్లై చేస్తారని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ అయితే టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. బై యూజింగ్ ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ వీ క్యాన్ ప్రూవ్ దట్ గివెన్ నంబర్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ దెన్ హౌ ఇట్ ఈస్ రికరింగ్ ఆర్ నాన్ రికరింగ్. సో అంతమైపోతుందా, అంతం కాదా? ఒకవేళ అంతం కాకపోతే అది ఆవృతం అవుతుందా, ఆవృతం కాదనేది అయితే మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే ఉందో ఫండమెంటల్ థియరమ్ ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే డెసిమల్, సో యాక్చువల్ డివిజన్ లేకుండా సాధారణ భాగహారం చేయకుండానా ఏ విధంగా చేస్తామో, లేదా ఇచ్చిన భిన్నం అనేది నేరుగా అది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా ఎలా చెప్పడం అనేది ఇక్కడైతే చెప్తాం అనమాట. వితౌట్ డివిజన్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్తామంటే ఇక్కడ సో ఏదైనా ఒక నెంబర్ యొక్క ఎక్స్పోనెంట్ ఫామ్ ఇచ్చినట్టయితే సో డిజిట్స్ ప్లేస్లో ఏముంటుంది అని చెప్పడం కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాం అనమాట. డిజిట్స్ ప్లస్ అంటే దీన్ని ఏమని పిలుస్తాం, ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్యను కూడా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ అప్లికేషన్ ఆఫ్ ది లాగరిథమ్స్ అండ్ హౌ కెన్ యూజ్ ది లాగరిథమ్స్ అండ్ టోటల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫార్ములాస్ కూడా ఇక్కడ మనం మాట్లాడుతుంది అనమాట. సమర్థమానాలకు సంబంధించి సో ఫార్ములాస్ ఏవి ఉంటాయి అండ్ వాటిని ప్రాబ్లంలు ఎలా చేయాలి అండ్ వాటిని మనం ఆల్జిబ్రాలో ఏ విధంగా అప్లై చేయాలనేది అయితే ఇక్కడైతే మనం మాట్లాడుకుందాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనకి ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. సో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఇక్కడ మనకి దీని నుండి వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అండ్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో ఒకసారి చూద్దాం. సో యూక్లిడ్ డివిజన్ నెంబర్ రాసేటప్పుడు సాధారణంగా ఏ రాస్తామంటే ఏదైనా ఇఫ్ ఎనీ రియల్ నెంబర్ తీసుకుంటే ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకుంటే దాన్ని ఎలా రాస్తామంటే ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అంటాం కదా. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యను తీసుకోండి. సో ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్యను ఏని కానీ మీరు తీసుకున్నట్లయితే ఏ కెన్ వి రైట్ యాజ్ అ BQ ప్లస్ ఆర్. బట్ ఇలా రాసేటప్పుడు ఒక కండిషన్ అయితే ఉంటుంది, మర్చిపోవద్దు. రిమైండర్ అనేది ఎప్పుడు కూడాను బి కన్నా చిన్నదై ఉండాలి, గుర్తుంచుకోండి. సో కండిషన్ ఏంటంటే ఆర్ షుడ్ బి లెస్ దెన్ బి అండ్ మేబీ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఆర్ గ్రేటర్ దెన్ 0 ఇలా అయితే మనం చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ 0 ఆర్ లెస్ దెన్ బి అని చెప్తాం అనమాట. సో ఖచ్చితంగా అయితే ఈ కండిషన్ మీద మనకి క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ వేరేజ్ ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ లెస్ దెన్ బి అని చెప్తాం కదా. సో వీటిపైన మనకి అప్లికేషన్ ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఇఫ్ టేక్ దన్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 20 then how can we write the given number? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ 30 ఇచ్చాడు కాబట్టి 30 ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ బి ప్లస్లో 20 పెట్టాలి. వీ కెన్ ప్లేస్ ద 20 అండ్ ద బి ప్లేస్ అండ్ వీ కెన్ రైట్ యాజ్ అ బి ఇంటూ 1 ప్లస్ 10. సో హియర్ ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే మనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో ఇలా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ కంపేరింగ్ చేసేటప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో మనకి ఏమవుతుందంటే 10 అవుతుంది. సో సింపుల్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ విధంగా అడుగుతాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 50 and b is equal to 20 then which is the correct expression according to the Euclid's division lemma. Euclid division lemma ఆధారంగా కరెక్ట్ అయిన ఎక్స్ప్రెషన్ ఏదని అడుగుతాడు. ఓకే, సో చూసిన దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనం సింపుల్గా ఏం రాస్తామంటే క్వశ్చన్ వచ్చిన ఆప్షన్ ఎలా ఉంటుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 1 ప్లస్ 30 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ 2 ప్లస్ 30 అండ్ సి థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 20 ప్లస్ 10 అండ్ లాస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 10 ప్లస్ 2.
ఇలా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి 4 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అకార్డింగ్ టు ద యూక్లిడియన్ లెమ్మా ద ఆర్ షుడ్ బి లెస్ దాన్ బి. ఈ కండిషన్ గుర్తుంచుకోండి. బి అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ 20 ఉంది కాబట్టి లెస్ దాన్ 20 ఉండాలి. సో ఈ రెండు కూడా మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ లాస్ట్గా మనకి ఈ రెండు అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడే b into 10 చేసినట్లయితే 200 వస్తుంది కాబట్టి దిస్ వన్ ఆల్సో రాంగ్. దెన్ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ దిస్. సో ఈ విధంగా మీకు మనకి యూక్లిడియన్ లెమ్మా పైన ప్రశ్నలు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. వీటిని బేస్ చేసుకుని హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు గాయస్ మీ అందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్, ఇది మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి యూక్లిడియన్ లెమ్మా ఉపయోగించాలనే కండిషన్ అయితే లేదు. మీరు భాగహార పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. కానీ ఒకవేళ యూక్లిడియన్ లెమ్మాలో ఉంచేటప్పుడు మొదటి స్టెప్ తర్వాత వచ్చేటటువంటి ఆర్ వాల్యూ ఎంత, లేదా మొదటి స్టెప్లో క్యూ ఎంత అవుతుంది అని అడిగారు అనుకోండి, అప్పుడైతే మనం ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 70 and B is equal to 20, then what is the value of Q in first step అని అడిగాడు అనుకోండి. ఇలా ఫస్ట్ స్టెప్. సో మొదటి స్టెప్ అయిన తర్వాత మొదటి స్టెప్లో మొదటి సోపానంలో Q వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి. ఇలాంటి సందర్భాల్లో అయితే మీరు ఖచ్చితంగా యూక్లిడియన్ లెమ్మాని యూస్ చేయాల్సి ఉంటుంది. సో A is equal to మనకి 70 ఉంది కదా, 70ని మనం ఎలా రాయాలి, B into Qగా రాయాలి. అంటే 20 into 3గా మనకు రాడిస్తే 60 వస్తుంది, +10 అని రాస్తాం. ఇలా చూసుకున్నట్లయితే క్యూ ప్లేస్లో మనకి ఏముంది చెప్పండి, 3 ఉంది కాబట్టి 3 అయితే మీరు చెప్తారనమాట. ఇన్ కేస్ క్యూ అడగొచ్చు, ఆర్ అడగొచ్చు, ఇట్స్ ఆప్షనల్, ఎగ్జామినర్ ఆప్షనల్ కాబట్టి. సో ఇలా అడిగితే తప్ప మీరైతే డివిజన్ లెమ్మాని బేస్ చేసి ఇక్కడ ప్రాబ్లం చేస్తే మీకు ఎక్కువ టైం అవుతుంది. సో మాన్యువల్ మీకు తెలుసు కదా, భాగహార పద్ధతిలో గాసాబా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని అయితే యూజ్ చేయండి. సో దీన్ని మన టెక్స్ట్ బుక్లో కొన్ని క్వశ్చన్స్కి అయితే క్యారీ చేశారు గాయస్. ఆ క్వశ్చన్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. అండ్ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేద్దామంటే ఎలా, రివర్స్ ఆర్డర్లు ఎలా చేయాలి అది కూడా చెప్తాను. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఫస్ట్ క్వశ్చన్ క్యూ అనేది ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య అయితే పాజిటివ్, సో డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను, పాజిటివ్ ఇంటిజర్. సో if Q is a positive integer, then what is the value of, then how can we express it as a odd number? ఆడ్ నెంబర్గా దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాము అని అడగడం జరిగింది. సో క్యూ అనేది ఒక ధన పూర్ణ సంఖ్య అయినట్లయితే దీని బేసి సంఖ్య రూపాలు ఏ విధంగా ఉంటాయనే క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో అక్కడ ఇచ్చినటువంటి బి బట్టి మనం చెప్తారనమాట. ఇన్ కేస్ B is equal to 4 ఇచ్చే క్వశ్చన్ మనకి ఎగ్జాంపుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్లో B is equal to 4 ఇస్తాడు. సో అలా అయితే ఆడ్ నెంబర్ ఏమవుతుంది అంటే మనకి 4Q + 1 ఆర్ 4Q + 3 అవుతుంది అనమాట. Okay, so if B is equal to 4, then Q is, if we have to prove that Q is an odd positive, then we can write as a 4Q + 1 and 4Q + 3. సో అలా కాకుండా B అనేది అదే ప్రాబ్లంలో మళ్ళీ ఇంకో దగ్గర ఏం చేస్తాడంటే 6గా రాస్తారనమాట. 6గా రాస్తే ఇఫ్ B is equal to 6గా రాస్తే ఏ విధంగా రాస్తాము పాజిటివ్ ఇంటిజర్ అంటే, సో ఇట్ మే బి 6Q + 1 ఆర్ 6Q + 3 ఆర్ 6Q + 5 ఈ రూపంలో అయితే రాయగలగాలి. సో ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ అయితే మనకు ఉందన్నమాట, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య ఎనీ పాజిటివ్ ఇంటిజర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్ ఇట్స్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని అడుగుతాడు అనమాట. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనాన్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేయగలరు అనే క్వశ్చన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, సో క్యూబ్ అన్నారు కదా, క్యూబ్ ఘనము గుర్తుంచుకోండి, ఘనము అంటే క్యూబ్ అనమాట. పవర్ 3 రాసేటప్పుడు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలమంటే ఇట్ మే బీ ఇన్ ద 9m ఆర్ 9m + 1, ఓకే 9m + 8. సార్ ఇక్కడ డౌట్ వచ్చింది, ఎందుకు సార్ మిగతా వాళ్ళని రాయలేదు ఇవి మాత్రం రాశారంటే, సో 9m పక్కన మనం 0 క్యూబ్ గుర్తుంచుకోండి, అదేవిధంగా 9m పక్కన 1 క్యూబ్ గుర్తుంచుకోండి, అదేవిధంగా 9m ప్లస్ చేసి 2 క్యూబ్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ 3 క్యూబ్ అయితే ఏమవుతుంది 27 అవుతుంది. ఇది పెద్ద అయిపోతుంది కాబట్టి దాన్ని అయితే మనం కన్సిడర్ చేయం. సో 9m + 1 ఆర్ 9m + 8 అనమాట. ఈ ఫామ్లో అయితే మీరు గుర్తుంచుకోండి. మీకు ఏ ఫామ్ అయితే మీకు ఈజీగా ఉంటే ఆ ఫామ్లో అయితే గుర్తుంచుకోండి గైస్. ఇది మనకి యూక్లిడియన్ లెమ్మా మీద వచ్చేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అయితే. హెచ్సిఎఫ్ అడిగేటప్పుడు మాత్రం మీరు నేరుగా ఏం చేస్తారంటే భాగహార పద్ధతిలో చేయండి. లేదు 1వ స్టెప్లో లేదా 2వ సోపానంలో లేదా 3వ సోపానంలో ఆర్ వాల్యూ ఎంత, క్యూ వాల్యూ ఎంత అని అడిగితే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తారు. ఓకే, ఇంకా తర్వాత ఇంకో ప్రశ్న ఒకటి ఉంటుంది, ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య 3 చే భాగించబడాలంటే అది ఏ రూపంలో ఉండాలి. సో ఏ ధన సంఖ్య అయినా అది 3 చే భాగించబడాలంటే ఇఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ షుడ్ బి డివైడ్ బై 3, then it should be in the form of n or n + 1, n or n + 2 or n + 4.
ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇఫ్ కేస్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నారనుకోండి 1 అయినా అవుతుంది, n+2 మీన్స్ 3 అయినా అవుతుంది, n+4 5. సో ఇట్ విల్ బి డివైడబుల్ బై 3. ఇన్ కేస్ n ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నారనుకోండి 2 and 2 plus 2 is equal to 4 and 2 plus 4 is equal to 6. 6 will be divisible. So ఈ ఫార్ములా అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ధన సంఖ్య అది 3 చేత భాగించబడాలి అంటే అది ఏ రూపంలో ఉండాలంటే n కానీ n+2 కానీ n+4 ఫామ్లో కానీ ఉండాలి. సో వీటిపైన కూడా మనకు ఒక క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో గైస్ ఇది యూక్లిడ్ డిజైన్ లెమ్మా పైన అడగబోయేటటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇక నెక్స్ట్ అయితే మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ థియరం ఏం చెప్తుంది? అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం అని చెప్తాం కదా, ఈ సిద్ధాంతం మనకి ఏమి చెప్తుంది ఒకసారి చూద్దాం. సో ఈ సిద్ధాంతం ప్రకారం ఏ సంయుక్త సంఖ్య అయినా సరే కొన్ని ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయగలం. ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ రూపంలో రాయగలం. అండ్ దిస్ విల్ బి యూనిక్ వే అని చెప్తాం అనమాట. అది కేవలం ఏకైక మార్గంలో మాత్రమే చెప్పగలమని చెప్తాం అనమాట. సో ఒక నెంబర్ అయితే చేసి చూపిస్తాను అండ్ నెక్స్ట్ మీకైతే అర్థమవుతుంది. లెట్స్ టేక్ ది 18 తీసుకుందాం. లెట్స్ టేక్ 18ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఒకసారి 18ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే 2 9 3 3 అంటే మనకి ఏమొచ్చింది, ఒక 2 వచ్చింది, 2 3లు వచ్చాయి కదా. సో దట్ వీ కెన్ రైట్ యాజ్ 2 × 3 × 3 దట్ ఈజ్ 2 power of 1 × 3 square. సో ఈ రూపంలో కేవలం యూనిక్గా మాత్రమే రాయగలం. సో ఏ నెంబర్ అయినా సరే మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో నేచురల్ నెంబర్లో క్వశ్చన్ అడిగితే, సహజ సంఖ్యలో క్వశ్చన్ అడిగితే ఎక్సెప్ట్ 1 ఒకటి తప్ప ఏ సంఖ్యనైనా సరే మనం ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాయగలం అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం మనం. సో ఈ థీరం ఉపయోగించి మనకు వచ్చేటటువంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయి. సో ఈ థియరీ ఉపయోగించి డైరెక్ట్గా మనకు అడిగేది ఒకటి HCF, 2 LCM అనమాట. సో HCF అండ్ LCM మీద కొన్ని క్వశ్చన్లు అయితే అడగడం ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్ చేసి తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక నెంబర్ డైరెక్ట్గా నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి రాస్తున్నాను. సో మీరైతే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2³ × 3² × 5 power of 4 × 7² ఉందనుకుందాం. సో ఇది ఒకటవ నెంబర్ అనుకుందాం. దిస్ ఈజ్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసి 2³ and 3 power of 4 and 5² into 13 power of 2 ఇచ్చాడు అనుకుందాం. ఇది నెంబర్ 2 అనుకుందాం. సో వీ హ్యావ్ టు ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, వీ హ్యావ్ టు ఫైండ్ ది హెచ్సిఎఫ్. గాసాబా పడుతున్నాం. సో గాసాబా కట్టేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా వాటి బేస్ని స్టెప్ బై స్టెప్ వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఎలా, 2³ దగ్గర 2³ 3² దగ్గర 3², 5 దగ్గర 5 అండ్ 7 లేదు 13 లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇలా రాసుకున్న తర్వాత రెండింటిలో సమాన బేస్, ఇది ఈక్వల్ బేస్ ఏదైతే ఉన్నాయో వాటిలో లీస్ట్ ఎక్స్పోనెంట్ని కిందన డౌన్లో రాసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2³ ఉంది, నో ప్రాబ్లం, రెండు ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే 3 power of 4 ఉంది, ఇక్కడ చూస్తే 3² ఉంది. సో లీస్ట్ ఏమవుతుంది 3². యూ హ్యావ్ టు రైట్ ది 3². ఇక్కడ చూస్తే ఇక్కడ 5² ఉంది, ఇక్కడ 5 power of 4 ఉంది. సో లీస్ట్ 1 అనేసరికి ఏమవుతుంది 5² అవుతుంది. కాబట్టి మీరు 5² అయితే ఇలా రాస్తారు. సో ఇంకా చూసినట్లయితే రెండింటిలో కామన్ ఇంకేమైనా ఉన్నాయా, లేవు. సో జస్ట్ లీవ్ దమ్. సో అలా కామన్గా లేకపోతే వాటిని విడిచిపెట్టండి. ఇలా రాస్తే మీకు వచ్చిన ఈ వాల్యూ మనకి ఏమవుతుందంటే గాసాబా అవుతుందన్నమాట. సో మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది మీకు ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. సో ఇది మీరు చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి డెఫినెట్గా. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే 2 power of 5 and 3² and 7 power of 9. అండ్ సెకండ్ నెంబర్ అయితే మనకి 2 power of 6 and 3 × 5² ఇవ్వడం జరిగింది. ఈ రెండు నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుందో మీరైతే చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. డెఫినెట్గా చూస్తాను, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో చాలామంది పిల్లలు అయితే ఈ నెంబర్లు తీసేసి మనకి వాల్యూస్ పెట్టారనుకోండి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ నెంబర్ A³ B power of 4 and C power of 5 and D power of 3 ఇచ్చి సెకండ్ నెంబర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. A² B³ C and D power of D² and E power of 8 అని ఇచ్చాడు అనుకోండి. లెట్స్ ఫైండ్ ది హెచ్సిఎఫ్ అని అడిగితే అంకెలు లేవు కదని కంగారు పడుతుంటారు. అంకెలు లేకపోతే మీకు సమస్య లేదు. ఇక్కడ మీరు కామన్ బేస్లో రాసుకున్నారు కదా, అందులో తక్కువ ఘాతాన్ని లీస్ట్ ఎక్స్పోనెంట్స్ని కింద డైవర్ట్ చేయండి. సో 2² చూడండి, A² A³ ఉంది, లీస్ట్ A² అవుతుంది. అండ్ ఇక్కడ B³ ఉంది, B power of 4 ఉంది, లీస్ట్ 1 B³ అవుతుంది. ఇక్కడ C ఉంది, C power of 5 ఉంది, లీస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 కదా, దట్ మీన్స్ C అవుతుంది. ఇక్కడ చూడండి D² ఉంది, D³ ఉంది, కాబట్టి లీస్ట్ 1 D². అండ్ C అనేది ఒక దగ్గరే ఉంది, రెండో దగ్గర లేదు. సో దట్ లేదా. సో ఇలా రాస్తే మనకు వచ్చేది వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. హెచ్సిఎఫ్ ఇచ్చేటప్పుడు లీస్ట్ రాసుకోవాలి, కామన్గా వాటిని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ లెట్స్ గో ఫర్ ది ఎల్సిఎం. ఎల్సిఎం అడిగేటప్పుడు ఏం చేస్తారు,
సో ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ యూస్ చేసి ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ని క్యారీ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ 2 క్యూబ్ అండ్ 3 స్క్వేర్ అండ్ 5 పవర్ ఆఫ్ 4 అండ్ sin స్క్వేర్ రాశారు. కిందన వచ్చేసరికి మనకి 2 క్యూబ్ అండ్ 3 పవర్ ఆఫ్ 4 అండ్ 5 స్క్వేర్ అండ్ 13 స్క్వేర్ రాశారు. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటి? ఎల్సిఎం. కాసాగు కడుతున్నారు. కాసాగు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సేమ్ పవర్స్ని సేమ్ బేస్ని ఒక దగ్గర రాసుకోండి. సేమ్ బేస్లో రాసేటప్పుడు మ్యాక్సిమంని తీసుకోవాలి. మీరు ఇక్కడ మ్యాక్సిమంని తీసుకోవాలి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. 2 క్యూబ్ ఉంది సో ఈక్వల్ నో ప్రాబ్లం. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 పవర్ ఆఫ్ 4 పెద్దది. అండ్ ఇక్కడ చూడండి 5 స్క్వేర్ ఉంది, 5 పవర్ ఆఫ్ 4 ఉంది, 5 పవర్ ఆఫ్ 4. అలాగే ఇక్కడ చూసారా మిగతా రిమైనింగ్. ఇలా రాసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని ఉంటే అన్నింటినీ కూడా రాసి పెట్టేయండి. సో దట్ ఈస్ sin స్క్వేర్ అని రాయాలి, 13 స్క్వేర్ అని రాసుకోండి. దట్స్ ఓవర్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఉంది కదా. ఈ ప్రాబ్లమ్ని మీరు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఈ ప్రాబ్లం తీసుకొని ఈ ప్రాబ్లంకి మనం ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం ఒకసారి. సో a క్యూబ్ b పవర్ ఆఫ్ 4 c పవర్ ఆఫ్ 5 d క్యూబ్ అండ్ a స్క్వేర్ b క్యూబ్ c అండ్ d స్క్వేర్ అండ్ e పవర్ 8 ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? వీటికి మనం ఎల్సిఎం అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు చెప్పాం మ్యాక్సిమం తీసుకోవాలి, రిమైనింగ్ ఏవైనా కామన్గా లేనివి ఏవైనా మొత్తం కూడా కలిపి రాయాలి. సో చూద్దాం. ఏ స్క్వేర్ ఏ క్యూబ్, మ్యాక్సిమం ఏది? క్యూబ్ కదా, ఏ క్యూబ్. బి క్యూబ్ బి పవర్ 4 మ్యాక్సిమం బి పవర్ 4, సి పవర్ ఆఫ్ 5 సో సి పవర్ ఆఫ్ 5 అండ్ డి స్క్వేర్ ఉంది, డి క్యూబ్ ఉంది, మ్యాక్సిమం డి క్యూబ్ అండ్ ఈ కామన్గా లేదు బట్ ఉంది కాబట్టి ఈ పవర్ ఆఫ్ 8 రాస్తారు. దిస్ ఈజ్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు పెద్దవి రాయాలి, మిగతావన్నీ రాయాలి, కామన్గా లేనివన్నీ కూడా కలిపి రాయాలి. అది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చిన్న ఘాతాలు ఉన్నవి రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ కామన్గా లేని వాటిని మనం విడిచిపెట్టవచ్చు. ఇక తర్వాత కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక భిన్నాన్ని ఇచ్చి దాన్ని దశాంశ రూపంలో మార్చడం ఎలా, ఇచ్చిన సంఖ్య అది అంతమవుతుందా అంతం కాదా, ఇలాంటి ప్రశ్నలు అయితే మనకి అడగడం జరుగుతుంది. సో మోడల్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. సో మనకి డెసిమల్ అవుతుందా, అది టెర్మినేటింగ్గా నాన్ టెర్మినేటింగ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదైనా ఒక ఫ్రాక్షన్ కానీ మనం p/qని తీసుకుంటే క్యూని కానీ మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. q ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n ఇంటూ 5 పవర్ ఆఫ్ m రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది టెర్మినేటింగ్ అంటాం, అంతం అవుతుంది అని చెప్తాం అనమాట. ఇట్ విల్ బి టెర్మినేటెడ్. సో అది అంతమయ్యే దశాంశ భిన్నం అవుతుంది. సో ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే అంతం కాని దశాంశ భిన్నాలు, సో నాన్ టెర్మినేటింగ్ అని పిలుస్తాం. సో ఈ నాన్ టెర్మినేటింగ్ వచ్చేసరికి మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయి? అంతం కానటువంటి దశాంశ భిన్నాలు అంటాయి. ఇవి రెండు. ఒకటి రికరింగ్ అని పిలుస్తాం, ఆవర్తనం అయ్యేవి. రెండోది నాన్ రికరింగ్ అని పిలుస్తుంది. సో నాన్ రికరింగ్ అని పిలుస్తారు. ఇవి అంతం కానివి అని చెప్తాం, అంటే ఆవర్తనం కానివి అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.10 100 100 అండ్ 140 చూడండి ఇక్కడ. సో ఈక్వల్ పీరియడ్లో మళ్ళీ రిపీట్ అయితేనే వాటిని రికరింగ్ అంటారు. కానీ ఇక్కడ చూడండి ఈక్వల్ పీరియడ్ లేదు, ఒకసారి సింగిల్ 0 00 000 వచ్చింది కాబట్టి ఇది నాన్ రికరింగ్ అనమాట. రికరింగ్ అయ్యే వాటిని ఏ విధంగా మనం రాస్తాం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.32323232 చూసారా, 3232 అనేది నెంబర్ ఆఫ్ టైం వచ్చింది కాబట్టి దీన్ని 1.32 బార్ అని రాస్తాం. ఓకే, ఇలా బార్ లెక్కల పైన కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బార్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో 0.3 బార్ ఉందనుకోండి. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మీకు షార్ట్ కట్సే చెప్తున్నాను, ఇక్కడ డైరెక్ట్ ప్రాసెస్ అయితే నేను చెప్పట్లేదు. సో ఎప్పుడైనా వీటిని చేసేటప్పుడు బార్, ఓకే, బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. సో 1 డిజిట్ ఉంది కాబట్టి సో బై 19 వేయండి. సో పైన బార్ తీసేసి రాసేయండి. దట్ ఈజ్ సింపుల్. 1 జా 3 జా, దట్ ఈస్ 1/3 ఇస్ ద ఆన్సర్. సో ఓన్లీ బార్. రెండో మోడల్లో అంటే కేవలం బార్లో ఉండేటటువంటి క్వశ్చన్ ఇస్తే ఎలా చేస్తారు. సో రెండు వచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 0.23 ఉంది, బార్ పెట్టారనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో గుర్తించండి. వాటిని 2 ఉన్నాయి కదా, 2 9 ఎత్తి వేయండి. అండ్ న్యూమరేటర్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే సో ఈ బార్ తీసేసి మొత్తాన్ని రాయండి ఇలా అనమాట. సో 23/99 వస్తుంది. ఇక థర్డ్ మోడల్లో, సో దీనికి సంబంధించి షార్ట్ కట్లో థర్డ్ మోడల్ చూద్దాం. థర్డ్ మోడల్లో ఏం చేశారంటే బార్ కింద ఒక సంఖ్యని విడిచిపెట్టి ఇంకో సంఖ్యకి ఇలా పెట్టాడు అనుకుందాం. ఇప్పుడు ఏ విధంగా చేయాలి? సో ఈ ప్రాసెస్ కూడా సేమ్ అలానే చేస్తారు, కాకపోతే చిన్న చేంజ్ అయితే చేస్తారు. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సంఖ్యని ముందుగా ఎన్ని అంకెలకి బార్ ఉందో ముందు కౌంట్ చేసి వాటిని అయితే రాయండి. అండ్ దశాంశం తర్వాత బార్ కింద లేని అంకెలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి వాటిని 0 అయితే వేయండి. సో అలా అయితే మనకి కేవలం 1 డిజిట్ ఉంది, 0. అండ్ నౌ పైకి వచ్చేసరికి ఏం చేస్తారంటే బార్ తీసి మొత్తం రాసేసి అందులో ఈ బార్ కింద లేనటువంటి సంఖ్యని మీరు తీసివేయండి.
ఓకే, ఇలా తీసివేస్తే మీకు 21/90 వస్తుంది. ఇది మీకు సరైన ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని మీరు సింప్లిఫై చేస్తారు. ఇక చూసారు కదా, ఒక బార్, 2 బార్లు, బార్ లేకుండా సంఖ్య, ఇంకా బార్ లేకుండా పాజిటివ్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 1.2 బార్ 3 అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు దీనికి ఏ విధంగా చేయాలి? ఇక్కడ కూడా మీరు ట్రిక్ డైరెక్ట్గా వాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, సో 19. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి? సో డెసిమల్ తర్వాత ఉంటూ బార్ కింద లేనివి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఇక్కడ 1 ఉంది కదా, 2 అని అనుకుని 1 0 వేయండి. అండ్ న్యూమరేటర్లో ఏం చేస్తారు? మొత్తాన్ని రాయండి. 123 మైనస్ బార్ కింద లేని సంఖ్యని తీసివేయండి, దట్ ఈస్ 12ని తీసివేయండి. సో ఫైనల్ వీ గెట్ as 121/90. సో దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేయగలిగితే చేయండి, కానప్పుడు విడిచిపెట్టండి. సో గైస్, ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే, సో టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ సంబంధించిన ట్రాక్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇక యాక్చువల్ డివిజన్ లేకుండా ఏ విధంగా చేస్తామనే క్వశ్చన్ అయితే కొన్ని ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటే ఇలా ఇస్తాడు. సో 31/50ని డెసిమల్ రూపంలో రాయండి అని అడుగుతాడు అనమాట. సో గైస్, మీరు దీన్ని ఏ విధంగా అయినా చేయొచ్చు. సో సింపుల్ ట్రిక్ అయితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ని 2^m × 5^n రాయండి. సో అలా రాసినట్లయితే దీన్ని 2 × 5² రాస్తాం కదా, సో 31. సో ఇది డెసిమల్లో రాయాలనుకుంటే 2 యొక్క పవర్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇంకా చూడండి, 5² ఉంది, ఇక్కడ 2 ఉంది. 2² అవ్వాలంటే ఇంకో 2 అవసరం కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 2 చేత మీరు ఇంటిప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా చేస్తే 31 మీకు 31 2 62/2² × 5², దట్ ఈజ్ ఈక్వల్ టు మీకు 100 వస్తుంది అనమాట. బై 100, దట్ ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ యాజ్ 100తో చూడండి 62ని 100తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా కిందన 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేస్ తర్వాత డాట్ పెట్టేస్తారు. సో డైరెక్ట్ ఇలా సింపుల్గా చేస్తారు అనమాట. ఈ విధంగా మనకి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మీద అయితే మనకి ప్రాబ్లమ్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటాయి. ఏదైనా ఒక కరణీయ సంఖ్య ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చి హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అంటూ మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటిపైన మనకు క్వశ్చన్స్ ఏమి ఇస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్, హౌ ప్రూవ్ దట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనే క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. సో ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా యూస్ చేస్తాము అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో దీన్ని రాసేటప్పుడు ఏం చేస్తామో, లెట్ ఇస్ రైట్ యాజ్ a/b అండ్ ab's ఆర్ 2 co-primes అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ ప్రూవింగ్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ వైల్ వీ టేకింగ్ ద a/b, దెన్ ABB విల్ బి అని అడుగుతాడు అనమాట. √2ని కరణీయ సంఖ్య చూపించేటప్పుడు ABలు అనేవి ఏమవుతాయి? గుర్తుంచుకోండి, ఇవి co-primes అని చెప్పాలి, పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్తే సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ మీద అడగడానికి ఉంటే ఏకైక కాన్సెప్ట్ ఇదొక్కటే. ఇంకా మిగతా ఇర్రేషనల్ నెంబర్ పైన ఏ క్వశ్చన్ అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్ ఏమవుతుంది? సో ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ అనేటప్పటికి మనకేమవుతుందంటే రేషనల్ నెంబర్ కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు. అండ్ అదేవిధంగా సమ్ ఆఫ్ అండ్ వాటి యొక్క డిఫరెన్స్ కానివ్వండి, ఎప్పుడు కూడా ఏమవుతాయి? ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి. దాన్ని గుర్తుంచుకుంటారు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వస్తే మనకి లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ లాగరిథమ్స్ మీద వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో లాగరిథమ్స్ని మనకి ప్రవేశపెట్టింది అయితే జాన్ నేపియర్. సో అది మనం గుర్తుంచుకోవాలి. లాగరిథమ్స్ మీద మనకైతే చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఆ ఫార్ములాస్ అయితే ఇప్పుడు రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో లాగరిథమ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సంఖ్యని 10ని బేస్గా పెట్టుకొని మనం ఎక్స్ప్రెస్ చేయగలమా? ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ రైట్ యాజ్ 10^0 = 1 అండ్ 10^1 = 10 అండ్ 10^10² = 100. దట్ మీన్స్ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే 10^0 1 అయితే 10^1 = 10 అయితే సో 2ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఎస్, దాన్ని ఏమంటాం? సో 2ని ఎలా చేయొచ్చు మనం? 10^0.3010 అని రాయొచ్చు. రాస్తే ఏమవుతుంది? 2కి సరిపోతుంది అనమాట. సో ఓకేనా? ఇలా అంటే ప్రతి సంఖ్యను కూడా మనం ఏం చేయొచ్చు అంటే 10 బేస్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్తుంది. అదే లాగరిథమ్ అనమాట. సో ఈ లాగరిథమ్ని ప్రవేశపెట్టింది జాన్ నేపియర్. సో ఈ లాగరిథమ్ ప్రాసెస్లో మనం ఎలా ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెంబర్ని తీసుకోండి. log 10² ఉంది. log 10² మనం ఎలా రాస్తున్నాం? ఇక్కడ 100గా రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే a/m = మనకి n అనే ఒక నెంబర్ కానీ మనం తీసుకున్నట్లయితే దీన్ని లాగ్లో ఎలా రాస్తాం? లాగ్, ఇక్కడ బేస్ ఏమి ఉపయోగించారు చూడండి, ఏ కదా, లాగ్ ఏ బేస్. ఇక్కడ పవర్ ఏమొచ్చింది చూడండి, ఎక్స్పోనెంట్ m కదా, దాని వాల్యూ n కదా, ఆ వాల్యూని ఇక్కడ రాయండి, ఆ ఎక్స్పోనెంట్ వాల్యూని రైట్ సైడ్ రాయండి. దిస్ ఈజ్ ద ప్రాసెస్.
లాగ్ ఏ బేస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం అని రాస్తాం. సో ఘాతాలని రైట్ సైడ్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అండ్ విలువల్ని లోపల రాయాల్సి ఉంటుంది. అంటే ఎన్ను ఏ భూమిగా రాస్తే ఎం ఘాతం వస్తుంది అని అర్థం అనమాట, లాగర్థం అనమాట. సో ఈ లాగర్థం మీద వచ్చే ఫార్ములాస్ అన్ని ఇప్పుడు ఫాస్ట్గా రాస్తున్నాను అండ్ మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అయితే మనం చెప్తాం, దట్ ఈస్ లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం గాని ఇచ్చినట్లయితే, సో ఇక్కడ నేను బేస్ రాయట్లేదు గైస్, ఎందుకంటే బేస్ రాయలేదు అంటే దాని అర్థం ఏంటి, బేస్లో 10 ఉంది అని అర్థం. ఓకే, సో లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఏ అండ్ లాగ్ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, లాగ్ ఏ పవర్ ఆఫ్ 1/2 రాస్తాం కదా, దీన్ని ఏమవుతుంది 1/2 లాగ్ ఏ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే లాగర్థంలో కొన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు మనకి లాగ్ ఏ ప్లస్ బి వస్తుంది కదా, లాగ్ ఏ ప్లస్ బి, సో సారీ లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా రాస్తాం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బిగా రాస్తాం. అండ్ లాగ్ ఏ బై బిని ఎలా రాస్తాం, లాగ్ ఏ మైనస్ లాగ్ బిగా రాస్తాం. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఫార్ములా అయితే ఉంటుంది, మర్చిపోవద్దు, దట్ ఈజ్ 2 పవర్ ఆఫ్ లాగ్ 2 పవర్ ఆఫ్ 2 బేస్ ఎం రాసామనుకోండి, దీని వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఎం అవుతుంది. సో ఇక్కడ ఎంఏ కాదు, ఏ వాల్యూ ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్గా కిందని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా లాగర్థం మీద మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. సో దీనిపైన మీకు ఒక అప్లికేటివ్ ప్రాబ్లం అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో 3 పవర్ ఆఫ్, సో చూడండి 3 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 15 ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగితే డైరెక్ట్గా మీరు 15 అని రాసేస్తారు. సో ఇలా ఇస్తే అందరూ చేస్తారు కదా. సో దీన్ని ఎలా చేస్తామంటే 3 పవర్ ఆఫ్ 3 లాగ్ 3 బేస్ సారీ 3 ప్లస్ లాగ్ 3 బేస్ 15 అని ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా ఆన్సర్ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేస్తారంటే గుర్తుంచుకోండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ముందుగా ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎన్ కదా, దాని కింద విడగొట్టండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ కాదు 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ ఓకే ఇంటూ ఏం చేస్తాం 3 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 15గా రాస్తారనమాట. సో 3 పవర్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది 3 క్యూబ్ అంటాం కదా, 3 క్యూబ్ అంటే 27. సో ఇంటూ 3 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 15 ఉంది కాబట్టి డైరెక్ట్గా 15 అని రాస్తారు. సో ఇది మీరు మల్టిప్లై చేస్తే లాగర్థం ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. సో వీటిపైన ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కన్ఫ్యూజ్ చేయడానికి అడిగేటటువంటి క్వశ్చన్లు ఏమైనా ఉంటాయంటే ఇంతకుముందు మనకి మోడల్ పేపర్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరగచ్చు. సో ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగ్ ప్రాబ్లం ఇచ్చి, సో లాగ్ బేస్లో 2/3 ఇచ్చి పైన వచ్చేసి మీకు 9/8 ఇచ్చాడు అనుకో, 9/4 ఇచ్చాడు అనుకోండి. సో అసలు ఇక్కడ ఎటువంటి రిలేషన్ కూడా లేదు, బట్ ఎలా చేస్తాం. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. సో ఎక్కడో ఒక దగ్గర మనకి ఏముంటుంది, క్లూ అయితే ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద క్లూ. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ బేస్లో 2/3ని ఉంచండి. సో బేస్కి అనుగుణంగా అక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని చేంజ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇది 9/4 ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు మనం 3²/2² రాయొచ్చు. ఓకే, సో దీన్ని ఇంకా మనం చూస్తే లాగ్ 2/3 లాగ్ బేస్ 2/3, సో దీన్ని ఎలా రాయొచ్చు 3/2² అని రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బేస్ రూపంలో మార్చాలంటే దాన్ని ఏం చేయాలి, మనం దాన్ని తిరిగేయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ రివర్సల్ రాయాల్సి వస్తుంది. రివర్సల్ రాస్తే ఏమవుతుంది, సో మనకైతే ఫార్ములా ఉంది కదా, ఏ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు 1/a పవర్ ఆఫ్ -nగా రాయొచ్చు కదా, ఆ రూపంలో రాద్దాం. దట్ మీన్స్ 2/3 హోల్ పవర్ ఆఫ్ -2గా రాద్దాం. సో ఏ పవర్ ఆఫ్ లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఈజ్ కూడా m లాగ్ కదా, అలా అంటే -2 ఇంటూ లాగ్ 2/3 బేస్ 2/3 వచ్చింది. సో లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి డైరెక్ట్గా మనం 1 రాద్దాం. దట్ ఈజ్ -2 ఇంటూ 1. ఇలాంటి ప్రాబ్లం మనకి అవకాశం ఉంటుంది. సో ఇలా నేరుగా అడగకుండా సో మనకి ఏం చేశాడంటే మోడల్ పేపర్లు అడిగేటప్పుడు డెసిమల్గా చేంజ్ చేస్తూ డెసిమల్ని చేంజ్ చేసిన తర్వాత మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, సంథింగ్ ఎక్కడో దాన్ని అయితే ఆన్సర్ అయితే ఉంటుంది, వెయిట్ చేయండి. అండ్ ఇక లాగర్థంలోకి వచ్చేసరికి ఇంకా మనకి అడగడానికి ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే అది నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లేస్ మీద ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సో మనకి టెక్స్ట్ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ చూడండి బేస్ రాయలేదంటే దాని అర్థం ఏంటి, బేస్ 10 అర్థం. లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0.3010 అయితే సో లాగ్ 10/2 పవర్ ఆఫ్ 100లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఎన్ని అంకెలు ఉంటాయి అని అడిగాడు అనుకోండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ముందుగా ఏం చేస్తారు, ఎక్స్పోనెంట్ని బయటికి క్యారీ చేయండి 100 ఇంటూ సో లాగ్ 10/2గా రాయండి.
ఇలా రాసిన తర్వాత లాగ్ 10/2లో మీరు ఏం చేస్తారు, దాని యొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ మీరు 100 ఇచ్చాను, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు మీకు, 2020 2019 2018 వాట్ ఎవర్ మేబీ ఏమైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి లాగ్ 2 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 0.3010. ఇప్పుడు 100 ఇంటూ చేయండి, చేసినట్లయితే 30.0 వచ్చింది. చూసారా, ఇందులో మ్యాంటిసా ఏది, క్యారెక్టరిస్టిక్ ఏది చూడాలి. ఈ దశాంశ భాగాన్ని మ్యాంటిసా అని పిలుస్తాం, అంటే దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ అని పిలుస్తాం. దీనికి మీరు 1 యాడ్ చేయండి. సో దట్ ఈస్ 30+1. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే మనకి ఏమవుతుంది, 30+1 ఈజ్ ఈక్వల్ టు 31 అవుతుంది అనమాట. సో క్యారెక్టరిస్టిక్కు మీరు 1 యాడ్ చేసుకొని చెప్తారనమాట. సో మీకు ఎగ్జాంపుల్ అది చెప్పాను. అండ్ టెక్స్ట్ బుక్లో అయితే మనకి దీనిపైన 2^2020 అనే క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ మేబీ ఏ వాల్యూ ఇచ్చినా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లాగ్ వాల్యూ వేసుకొని ఇండూ చేసి క్యారెక్టరిస్టిక్కు 1 యాడ్ చేసి చెప్పండి. ఓకేనా, ఇవి మనకు ఉండేటటువంటివి. ఇంకా వీటిపైన కాకుండా డైరెక్ట్గా మన టెక్స్ట్ బుక్ని అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ ఏమైనా అడగడానికి ఉన్నాయంటే టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి 3 క్వశ్చన్స్ పైన మనకి రివర్స్ ఆర్డర్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ మీకు చూస్తే ఇక్కడ స్క్రీన్ పైన రాయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడొచ్చు మీరు, x² + y² ఈజ్ ఈక్వల్ టు 25xy అయినట్లయితే లాగ్ x + y ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ చూడండి ఒకసారి. సో 2 log x + y ఈజ్ ఈక్వల్ టు 3 log 3 + log x + log y అని చూపండి అని ఉంటుంది. సో క్వశ్చన్ మనకు అడగవచ్చు x² + y² ఈజ్ ఈక్వల్ 25x అయినట్లయితే 2 log x + y ఈజ్ ఈక్వల్ టు డాష్ అనే క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ పార్ట్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇఫ్ ఏ log x + 3/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ log x + log y అయినట్లయితే సో x/y + y/x ఈజ్ ఈక్వల్ టు డాష్ అనే క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే మీరు 7 ఆన్సర్ని రిమెంబర్ చేయండి. అండ్ లాస్ట్ వన్ చూస్తే 2.3 హోల్ పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2.23 హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000 అయినట్లయితే 1/x + 1/y ఈజ్ ఈక్వల్ టు అయితే 3 ఆన్సర్ గుర్తుంచుకోండి. సో 2.3 0.23 ఆన్సర్ 3 వస్తుంది, 1/x + 1/y. అండ్ లాస్ట్ వన్ చూస్తే 2 పవర్ ఆఫ్ x + 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 1 - x అయినట్లయితే x వాల్యూ ఏమవుతుందంటే log 3 - 2/log 3 + 2 అనమాట. సో గైస్ ఇది 30 మినిట్స్లో యూనిట్కి సంబంధించి మొత్తం కూడా మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా కాన్సెప్ట్ మర్చిపోయినా లేదా రాంగ్ కాన్సెప్ట్ మీకు చెప్పినట్లు అనిపించినా కింద కామెంట్లో చెప్పండి. డెఫినెట్గా అయితే వీడియో ఎడిట్ చేసి మరింత మందికి సహాయం చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.